అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తూ తీర్పు తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి ఘన స్వాగతం పలికిన మానకొండూరు మాదిగ సామాజిక వర్గ నాయకులు. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి స్టేజ్ వద్ద ఘన స్వాగతం పలికిన నాయకులు అక్కడి నుండి అల్గునూరు చౌరస్తా వరకు కూడా భారీ ర్యాలీగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే ఇదే రోజు మిడ్మానేర్ ప్రాజెక్టు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్లోని నీటి పంపింగ్ ప్రారంభించిన గౌరవ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడున్న అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మిడ్మానేర్ నుండి అంతగిరి రిజర్వాయర్, అన్నపూర్ణ రిజర్వాయర్కు దాదాపుగా 6,440 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో చేయడం జరుగుతూ ఉన్నది, లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి నేను, మా నాయకులు, ఇలంతకుంట, బెజ్జంకి మండలాల నాయకులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది 3 TMC కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్. ఇది కనీసం 2 TMC రిజర్వాయర్ నిండిన తర్వాతనే దీన్ని కిందకి రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ వివిధ ప్రాజెక్టులకి రిలీజ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పోయినసారి మిడ్మానేర్లో నీళ్లున్నా అవి నీటి అవసరాలకు, తాగునీటి అవసరాల కోసమని ఇక్కడున్న రైతాంగాన్ని ముంచి వాళ్ళు నీటిని రిలీజ్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు అంతగిరిలోకి. ఈసారి గతని గుర్తుపెట్టుకొని కనీసం ఇందులో 2 TMCల మినిమం నీటి లభ్యత ఉండేటట్లు చేసిన తర్వాతనే వేరే ప్రాజెక్టులకు అది పంపించాలని, తరలించాలని మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ రవీందర్ రెడ్డి గారిని, ఇతర డీలను కూడా మేము అడుగుతా ఉన్నాము. దయచేసి మీ పై అధికారులకు చెప్పి ఏదైతే ఈ ఇన్ఫ్లోని మొత్తం 2 TMCలు, 2.5 TMCలు అయిన తర్వాతనే మీరు కిందికి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. మమ్మల్ని ముంచొద్దని, మా ఆయకట్టును కూడా పెంచాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడున్న నాయకులందరూ కూడా పోయిన ఎలక్షన్లో అప్పుడే డిసెంబర్లో గెలిచినాము. అంతలోపలనే వేసవి కాలం వచ్చింది. ఆ యాసంగి పంటకు నీటినివ్వలేక రైతులు పంటను మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.